హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నా పేరు కుమార్. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేసి. సో ఎందుకంటే అంటే మనకి ఇంట్లో కోళ్ళు అయితే ఉన్నాయి కదా, ఆ కోళ్ళు అనేది ఏంటంటే ఊర్లో ఉంటే మనకి చుట్టుపక్కల పప్పులు అలాగే పొలాలు వేస్తుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఊర్లో మనకి కోళ్ళని అయితే పెంచలేకపోతున్నాం అనమాట. ఉండట్లేదు కోళ్ళు, తెగుళ్ళు అవన్నీ వచ్చి చనిపోతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనము చేలో అంటే ఇదనమాట. ఇదంతా మొత్తం మా జీడిమూల తోట చూసారు కదా మొత్తం. సో ఇక్కడ మనం కోళ్ళ షెడ్ అయితే వేసుకుందామని అయితే ప్లాన్ అయితే చేస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఆ పనులు అయితే ఉన్నామన్నమాట. సో చూసారు కదా ఇదనమాట ఈ ప్లేస్ మొత్తం ఇదంతా. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ కోళ్ళ షెడ్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఒక్క రూపాయి లేదు, ఏమవుద్దో తెలియదు, ఎలా వేయాలో తెలియదు. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా కోళ్ళకని చెప్పేసి మొత్తం అంతా మళ్ళీ మనకి మేత ఖర్చు అదంతా కూడా తగ్గుద్ది కదా. సో అందుకని చెప్పేసి మొత్తం ఇప్పుడు పనులు అయితే మొదలెట్టాం అనమాట. గత 1 month నుంచి పనులు అయితే మొదలెట్టాం. కాకపోతే ఒక్కనే చేస్తున్నాను. సో చాలా నెమ్మదిగా అలాగా ఒకటి చేసుకుంటూ అయితే వస్తున్నాను అనమాట. సో చూసారు కదా మొత్తం ఇక్కడైతే పోల్ వేసాం లైన్గా. అంటే మనకు మొత్తం పోల్ వేసేసి ఫెన్సింగ్ అయితే వేద్దామని ఒక ప్లానింగ్ అనమాట. సో ఖర్చు ఎంత అవుద్ది ఏంటనేది అయితే మనకు తెలీదు. ఎస్టిమేషన్ ఖర్చే ఓన్లీ చూసుకుంటే ఓన్లీ ఫెన్సింగ్కే, అది కూడా తక్కువ అనమాట. జస్ట్ ఇలాగ ఈ బార్డర్న ఇలాగ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కొర్రలు కనిపిస్తున్నాయి కదా, అదిగోండి ఆ కొర్రలు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడికి జస్ట్ ఇలాగ చిన్న బార్డర్, ఈ బార్డర్ మట్టికి మనకు ఓన్లీ ఫెన్సింగ్కే ఒక 30,000 అయితే అవుతున్నాయి అనమాట. పోల్ అయితే వేసేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని సో మనకు మెస్కి ఎంత అవుతుంది అని చెప్పేసి మొత్తం కౌంట్ అని చేసుకొని బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి మన దగ్గర అమౌంట్ ఉన్నది దాచుకున్నాం కొంచెం. సో ఆ అమౌంట్ ప్లస్ మనం ఒక 4 రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళి సో అక్కడ పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోని మనం దీంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టబోతున్నాను అనమాట నేనైతే. సో చూద్దాం ఎంతవరకు అయిద్దో తెలియదు, ఎలాగైద్దో తెలియదు. మొత్తానికి మొదలు పెట్టాను అనమాట. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే అది కుదరట్లేదు. సో అమౌంట్ లేక కుదరట్లేదు. సో ఇప్పుడైతే ఇంకా అలా అమౌంట్ లేదు అనుకుంటేనే అలా ఉండిపోతే ఇది ఎప్పటికీ చేయలేమని చెప్పేసి ఇంకా మొత్తం నేనైతే దిగేసాను అనమాట. నా వీలైనంత వరకు మొత్తం ఏంటంటే నాకు తోచినంత వరకు తక్కువ ఖర్చులో సొంతంగా చేసుకుంటున్నాను. సో తక్కువ ఖర్చులో ఎలా చేద్దాం ఏంటి అని ఒక ఐడియా అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనే మొత్తం చూసారు కదా ఈ పోల్స్ చూసారు కదా ఎంత ఉన్నాయి, ఒకటి ఇదండి ఈ పోల్స్ అనమాట. ఇదిగో ఇందులో చూసారు కదా పోల్స్. ఈ పోల్స్ అయితే నేనే నరుకొచ్చుకున్నాను ఇవంతా. సో మొత్తం ఒక 40 పోల్స్ ఎన్నో నరికాను. ఇక్కడ ఈ పక్క కొంచెం వేసాను అదిగోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, అదిగో లైన్గా అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం. అక్కడ ఒక ఇంచుమించు ఒక 17 పోల్స్ ఎన్నో వేసాము అక్కడ. అలాగా చూపిస్తాను ఒకసారి దగ్గరికి వెళ్ళి. సో మనకి వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అది ఇదిగో చూసారు కదా ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇదిగోండి చూసారు కదా ఎంత ఉన్నాయి పోల్స్, అవి చాలా పెద్దగా ఉంటాయి. అదిగోండి అదనమాట మొత్తం ఈ లైన్ అయితే వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు అక్కడ ఆ లైన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక పాక కనిపిస్తుంది అదిగోండి అది పాక. సో అక్కడ ఆ లైన్ కూడా పోల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది వేయడం. ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సో ఇదనమాట ఇక్కడ కూడా మొత్తం పోల్స్ ఇదిగండి ఇవన్నమాట. మొత్తం ఇక్కడ ఒక పాక ఉంది, మా పెద్దనాన్న వాళ్ళది పాక ఇది. ఇదిగండి మొత్తం పోల్స్ అయితే వేసాం అనమాట. ఆ చివరి వరకు ఆ చివరి వరకు ఉంటాయి పోల్స్. అమౌంట్ ఇప్పటివరకు అయితే అమౌంట్ లేదని ఆగిపోయాం అనమాట. ఇలానే అలా ప్రతి సంవత్సరం అమౌంట్ లేదు అని అలా గడిపే కంటే ఒక అడుగు ముందుకేసి మొదలెడదాం. ఏదైతే అదాయిద్ది. సో అయితే అయిద్ది, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే మనం మొదలెట్టామంటే రోజు చేస్తున్నామంటే ఆ పని ఖచ్చితంగా ఆ పని అయితే ముందుకైతే వెళ్తుంది. మనం అసలు మొదలెట్టకుండా అసలు ఏం చేయకుండా మనం చేయలేమనుకుంటే అది ఎప్పటికీ చేయలేము. సో మొదలెట్టండి, ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మొదలెట్టండి. మొదలెట్టిన తర్వాత ఆ పనిని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ పని అనేది ముందుకు వెళ్తుంది కానీ ఆగిపోదు. నేను కూడా ఏదైతే అదాది అని చెప్పేసి వర్క్ అయితే మొదలు పెట్టాను అనమాట. సో ₹1 లేదు, బడ్జెట్ ఎంత అయితే అవని ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే సొంతంగా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను.
సో మిగతాది ఏమైనా ఉంటే ఒకవేళ మనకి బడ్జెట్ చాలకపోతే సో ఒక నెల 2 నెలలు ఎక్కడికైనా బయటికి వెళ్ళి సో ఏదో ఒకటి చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోని అప్పుడు మళ్ళీ పనులు అయితే మొదలెడతాను. సో ఇదన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇది ఒక రోజు 2 రోజుల్లో ఒక నెలలో అయిపోయే పని అయితే కాదు. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదనమాట. బడ్జెట్ ఉంటే అయిపోద్ది వెంటనే. కాకపోతే మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. సో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో ఇది వచ్చేసి కోళ్ళ షెడ్కి అనమాట. కోళ్ళ ఫామ్ అంటే ఫామ్ అంటే పెద్దగా ఏం కాదు, జస్ట్ కోళ్ళు. ఇంట్లో అంటే మనకి కుదరట్లేదు. మొత్తం కోళ్ళని ఒక దగ్గర ఉంటాయి కదా, ఊర్లో కోళ్ళనైనా. సో ఏమైనా తెగుళ్ళు వచ్చినాయి అంటే చచ్చిపోతున్నాయి అనమాట. ఎన్ని పెంచినా ఉపయోగం లేదు. చాలా కోళ్ళని అయితే మేము అసలు ఒక సంవత్సరం అయితే ఇంచుమించు ఒక్కరోజు 6 కోళ్ళు 10 కోళ్ళు అలా ఎన్నో కోళ్ళని ఒక్కో కోడి 2000 3000 అంతవరకు పెంచి తర్వాత ఈ చనిపోయి చేతులారా జల్లేసుకుంటుంటే ఆ బాధ చాలా, అది చెప్పలేమన్నమాట. సో ఇక్కడైతే కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆ వైరస్లు కానీ ఆ తెగుళ్ళు కానీ ఏమి కూడా అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వదన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్లేస్ కూడా చూడండి, చుట్టూ కొండలు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం అదంతా కొండలు, మొత్తం కొండలు ఉంటాయి. కొండలు దగ్గర ఎంతో కాదు, ఒక 500 మీటర్లు ఎంతో దూరం ఉంటుంది అంతే. సో మొత్తం కొండలు ఉంటాయి అనమాట. ఇవి చూసారు కదా, ఇక్కడ తాడి చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ తాడి చెట్లు పక్కనే రోడ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక మంచి ఫేమస్ ప్లేస్ అనమాట. సో మా ఊర్లో ఈ పైన ఎక్కడంటే ఇక్కడ చీకుదార్ అనే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది వస్తుంటారు అనమాట. సో ఈ రీసెంట్గా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫుల్గా వాటర్ అయితే వస్తుంది. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో అదనమాట రీజన్. అందుకని చెప్పేసి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అదనమాట. ఇంకంతే, ఏముంది. సో పనులు అయితే నెమ్మదిగా సాగుతున్నాయి. ఒక్కనే కాబట్టి చేస్తున్నాను. సో చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటనేది. మంచి కావాలని అయితే కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. మొత్తానికి ఏదైతే అది అయింది, మొదలెట్టాను. ఇంకెన్నాళ్ళు బయటికి వెళ్ళి ఈ ఎన్నాళ్ళు చేస్తామండి బాబు, మన సొంత ఊరికి రావాల్సిందే. సో బయట వెళ్ళి వాళ్ళు ఇచ్చే 10,000కి 15,000కి మన జీవితాంతం ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు చేయాలంటే మన వల్ల కాదు. సో ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న పొలం ఏమైనా ఉంటే ఆ పొలం పనులు చేసుకొని మంచిగా ఏదైనా చిన్నగా పెట్టుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది, ఓకేనా. సో అప్పుడప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటాను ఎంతవరకు పని జరుగుతుంది ఏంటనేది, ఓకే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.